విజయ సంకల్ప యాత్రలో కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే మోడీ గారే ఆడ లైట్ బుగ్గలున్నా, ఎల్ఈడి బుగ్గలున్నా, లేకుంటే రైతులకు ట్రాక్టర్లు ఇచ్చినా, లేకుంటే ఊర్లలో రోడ్లు ఇచ్చినా, ఆఖరికి శ్మశాన వాటికి ఇచ్చినా కూడా మోడీ గారి వల్లనే అవుతుంది. దేశాభివృద్ధి మోడీ గారి వల్ల అవుతుంది. అందుకే మేము గర్వంగా అడుగుతాము, మీ మోడీ గారికని అడుగుతున్నాము. ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయి? ఎవరి కొరకు అడుగుతుండ్రు? మా రాహుల్ బాబా కుటుంబం కొరకు అడుగుతుందా? మన కేసీఆర్ కుటుంబం కొరకు అడుగుతుందా? మేమైతే గర్వంగా అడుగుతాము, మీ ఓటు మోడీకి ఇవ్వాలని గర్వంగా అడుగుతున్నాం. ఈరోజు ఎంతో అమరవీరులు త్యాగాలు చేసిండ్రు, ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ సిరిపురం యాదయ్య వారి వర్ధంతి ఆత్మహత్య చేసుకుండు. ఎందుకు చేసుకుండు? ఏ తెలంగాణ కొరకు చేసుకుండు? ఆడ శ్రీకాంతాచారి ఉందని, ఈడ పెద్ద మంగళారం యాదిరెడ్డి ఉండని, లేకుంటే కానిస్టేబుల్ కిష్టయ్య ఉండని, వీళ్ళందరూ ఒక తెలంగాణ వస్తే జీవితాలు బాగాలేతాయని ఆఖరికి మన తాండూరు నుంచి కూడా నా ఉద్యమ సహచర్యుడు అయూబ్ ఖాన్ కూడా యాదికుందా? అయూబ్ ఖాన్ కూడా తెలంగాణ వచ్చినాక గీదా తెలంగాణ వచ్చింది అని ఆత్మహత్య చేసుకుంటూ యాదికుందేమో మీకు. ఎందుకు ధనిక రాష్ట్రం అంటారు, ధనిక రాష్ట్రం అంటారు. ధనవంతం ఎక్కడ పోయిందా అంటే కాళేశ్వరం కుంభకోణంలా కుమ్మరిచ్చి ఖజానా ఖాళీ చేసి కల్వకుంట్ల కుటుంబం బాగైంది. కానీ మన తెలంగాణ అట్లుండి మన తాండూరు అట్లే ఉన్నది. ఈడ ఒక్క సుక్కనన్నా కోట్లాది ఖర్చు పెట్టి ఒక్క సుక్కనన్నా మన సాగునీరు ఒక్క ఎకరానికన్నా వచ్చిందా అంటే రాలేదు. మన జుంటుపల్లి ఎట్లుంది, మన కోటిపల్లి ఎట్లుంది, మన శివసాగర్ ఎట్లున్నాయి అట్లే ఉన్నది. పక్కకు కాగ్నా నది వారుతున్నది. ఇక్కడ వనరులు ఎన్నో ఉన్నాయి. లాటరైట్ రాయి ఉన్నది, లైమ్ స్టోన్ రాయి ఉన్నది, బెంటనైట్ ఉన్నది. కానీ ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదు. ఈడ పొల్యూషన్ పోయిందా? పోలేదు. ఇక్కడ అసలు అభివృద్ధి అయిన కొన్ని రోడ్లు పడ్డాయంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వల్లనే, అది రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. బెల్లం మీద ఈగలు వాలినట్టు ఎంతో మంది మీరు ఎన్నుకున్న నాయకులు అధికారం కొద్ది ప్రజలను విడిచిపెట్టి మీరు ప్రజలను విడిచిపెట్టి ఎంతో మంది నాయకులు అధికార పార్టీ దిక్కుదుంటారు. నేను ఒక్కనే అధికారంలో ఉండుకుంటా అధికారం పార్టీ ఇడిచిపెట్టి మీ ప్రజల దగ్గరకు వచ్చినాను, మీతోటే ఉంటాను. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ కుటుంబానికి ఓటేస్తారు? అంతే, భారతీయులకు భారత దేశాన్ని గెలిపించే పార్టీని ఓటేస్తారు. కుటుంబ పార్టీ అక్కడ కేసీఆర్కి ఏమైందో తెలుసు. ఇటు ఇంకో కుటుంబాలు వస్తాయంటే తాండూరులో ఒప్పుకుంటారా? నేనైతే ప్రజలతోటే ఉన్నా. నా ఇంటి ఎవరున్నారు? మోడీ గారు ఉన్నారు. మోడీ గారి గుండెలు ఏముంది? జాతీయవాదము మోడీ గారి గుండెలా మీరున్నారు. మోడీ గారి నమ్మకము మీ మీద ఉన్నది. అందుకే మనం మోడీ గారిని గెలిపియాలి. మళ్ళోసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారిని అందరికీ నమస్కారం. సమయ భావంలో ఎక్కువ మాట్లాడాను నేను. అయితే గత మార్చిలో జరిగినటువంటి టీచర్స్ ఎలక్షన్స్లలో బీజేపీ పార్టీ ఉద్యమించినప్పటి నుంచి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఎవరు టీచర్ ఎమ్మెల్సీ గెలవలేదు. కానీ నాకు బండి సంజయ్ గారు అధ్యక్షతన వారి నాయకత్వంలో టికెట్ ఇప్పించేసి అఖండ విజయాన్ని సాధించినటువంటి బండి సంజయ్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ సంకల్ప యాత్రకు వచ్చినటువంటి మీ అందరికీ సభకు నమస్కారం. ముఖ్యంగా రెండే విషయాలు చెప్పాలి. మన అఖండ భారతదేశాన్ని గతంలో 400 సంవత్సరాలు ముస్లిమ్స్, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించారు. దేశమంతా కూడా ముక్కలు చెక్కలైపోయింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినాక కూడా వచ్చిన ప్రభుత్వం ఓట్ల రాజకీయం గురించి, మైనార్టీలని, వాళ్ళ వెల్ఫేర్ అని మళ్ళీ కూడా దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి పాత్ర వహించింది. అటువంటి సందర్భంలో మన మోడీ గారి నాయకత్వంలో అవన్నీ కూడా పక్కా పెట్టేసేసి ఈరోజు అఖండ భారతాన్ని మళ్ళీ స్థాపించి సుపరిపాలన చేయిస్తున్నారు.